భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పాలమూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి డిఓ ఆఫీసు ముట్టడించడం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, డిఈఓ ఎంఈఓలు మారుతూ ఉన్నారు, కానీ పేద విద్యార్థుల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ డిఈఓ ఎంఈఓలు ఏం చేస్తున్నాయి అంటే ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కైపోయి వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ విద్యార్థుల పక్షాన నిలబడిపోయి ఈరోజు వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న విషయాన్నే మర్చిపోయి వాళ్ళు కేవలం ప్రైవేట్ యజమానులు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ ఈరోజు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఘటన మనకు పాలమూరు నగరంలో చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు పాలమూరులో పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నటువంటి స్కూళ్ళ మీద డిఈఓ గారు ఏనాడు కమిటీ వేసి విచారణ జరిపిన దాఖలాలు లేవు. అదేవిధంగా మన ప్రభుత్వ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కదారి మళ్ళిస్తున్నా కూడా స్థానిక డిఓ గారు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో అయినా విద్యా హక్కు చట్టం ప్రకారము 25% పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మాత్రం అందించాలని మాకు ఒక అపీల్ ఉన్నది. దీన్ని ఏ ఒక్క స్కూల్ పాటించడం లేదు. దీనిపైన డిఓ గారు ఎందుకు మాట్లాడతారనేది ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పందులు తిరుగుతున్నాయి. మిడ్ డే మీల్స్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దాన్ని దొడ్డు బియ్యం చేసేసి అసలు నూకల బియ్యం పెడుతున్నా కూడా డిఓ గారు ఎంఈఓ గారు దీనిపైన ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. మీరు కానీ మీ మొండి వైఖరి ఇలా వీడకుండా ఇలాగే ప్రవర్తుంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వానికి ఏ పద్ధతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వం అదే పడుతుంది. అయ్యా డిఓ గారు, ఈ సందర్భంగా నేను మీకు ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా, మీ పైన ఉన్నటువంటి అన్ని విషయాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరు ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానుకొని ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే సరే, లేదంటే రానున్న రోజుల్లో ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు సతీష్, ఏబీపీ పాలమూరు జిల్లా కన్వీనర్.